భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పునగంటి పురుషోత్తమ అను రైతుకు చెందిన సుమారు 70 క్వింటాల మిరపకాయలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి తగలబెట్టారు. మిరపకాయలను గ్రైండ్ చేసి కాయలను మార్కెట్కు వెళ్లి అమ్ముకుందామనుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయంగారు ఈరోజు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి రైతును ఓదార్చి ధైర్యం చెప్పి జరిగిన సంఘటన గురించి ఎస్ఐ రాజ్కుమార్తో మాట్లాడి ఘటనకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసి దోషులను శిక్షించాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు. మంటలేసి పటాని శబ్దం ఏందని కబుక్కొని చూస్తే మంట ఎక్కువ అవుతుంది. అట్లా నాకు ఫోన్ చేసి అన్న నీ కాయలు కాలుతాను, నా కాయలు కాలుతాయి ఏంటి అని చెప్పి నేను అక్కడ దాకా వచ్చిన మంట పెద్దదైంది. సరే కొంతకన్నా గుంజిద్దామని చెప్పి వీళ్ళు జరబడి అందరినీ పిలిచిన ఆర్చుకుంటూనే పోయినగా నా ఆర్చుకుంటూ ఏడ్చుకుంటూ వస్తే చాలామంది వచ్చారు. వచ్చి ఈ పెట్టి గుంజుతారు కానీ మంట అటు వరకు అవి వచ్చినాయి. వీటిని కదిలిస్తుంటే ఇంకా ఎటు పొగదోలితే అటు వస్తుంది, అటు పొగదోలితే అటు అసలు దగ్గరికి తట్టుకోలేకపోయింది. మనం ఉరిగడ్డి ఎట్ట కాలుతుందో తట్టుకోలేదు, అంత సముద్రం కాలుతాను. దగ్గరికి పోతే అసలు మంట అంటే అది పోస్తుంటారు పెట్రోల్ లైట్గా పెట్రోల్ అయితే చెప్పలేని నరకం పడుతుంది అసలు. ఒక్కొక్కసారి అయితే పక్క అసలు ఏంటంటే చెప్ప అంత దారుణం అంటే మెడల్ వెన్ను బొక్కం బట్టి ఎంత పెరిగిందని మొన్న ఇన్ని మందులు తెచ్చాడు పడేసి అసలు బెడ్ మీదనైతేనే పడుకోవాలి, ఎక్కడ మంచం కింద పడుకోవాలి. 3 చోట్ల ఎముకలు పెరిగి పుచ్చుకుంటాను కానీ మన దాన్ని ఏం చేయలేము అని చెప్పి నిమిషాలు చెప్పారు. ఎక్స్రే తీసి అన్నీ తీశారు. ఎందుకు ఎప్పుడు అట్నే ఉంటుంది దుడ్డుగా. ఇటు దొంగనియరు, ఇటు జరిగినారు, ఇటు అటు కూర్చుకుంటాను లోన కట్టుకొని కూర్చుకుంటాను. ఇక నరకం అనపడుతుంది. సార్ ఇట్లా చేయరుగా బాగా ఇబ్బంది అవుతుంది, కింద పండుకొని కాళ్ళతో ఇట్లా అట్లా అంటే అరే బాబు నువ్వు అట్లా చేస్తే నీకు తెలియకుండా ఆ ఇరిగి ఇంకా ఇదైనా బాగా ఇంకా ఇబ్బంది చాలా ఎక్కువ అయితే అని చెప్పానని